స్వీకరించండి, ప్రశాంతంగా స్వీకరించవలసిందిగా మరి మరి కోరుతున్నాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. మాంగళ్య ధారణ చాలా ప్రధానమైనటువంటిది. మాంగళ్యం అనేటువంటిది ముగ్గురు అమ్మల యొక్క స్వరూపంగా చెప్పడం ఉన్నది. సూత్రాగ్రేతు మహాలక్ష్మి, సూత్రమధ్యే సరస్వతి, సూత్రమూలే తతో గౌరీ. గౌరీ సరస్వతి లక్ష్మి యొక్క స్వరూపంగా సౌమాంగళ్యాన్ని చెప్పడం ఉన్నది. అలాంటి మాంగళ్య పూజ జరిగి మాంగళ్య ధారణ అమ్మవారికి జరగబోతుంది. ఈ భద్రాచలంలో ఉండేటువంటి మాంగళ్యానికి ప్రత్యేకత ఉన్నది. సహజంగా మాంగళ్యంలో ఇటు అత్తింటి తరఫు వారు అటు పుట్టింటి తరఫు వారు ఇచ్చేటువంటి మాంగళ్యాలు రెండు అందరికీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సీతమ్మ వారికి కూడా పుట్టింటి తరఫున జనక మహారాజుకి సంబంధించినటువంటి మాంగళ్యం, ఇటు మెట్టినింటి తరఫున దశరథ మహారాజుకు సంబంధించినటువంటి మాంగళ్యం, ఈ రెండిటితో పాటు రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానంగా ఇస్తున్నట్లుగా భావించి ఇంకొక మాంగళ్యాన్ని ఆయన జత కూర్చారట. అందుకని భద్రాచలంలో ఉండేటువంటి సీతమ్మ వారికి శ్రీరామనవమి నాటి కళ్యాణంలో 3 మాంగళ్యాలతో కూడినటువంటి మాంగళ్య ధారణ చేయడం జరుగుతుంది. కనుక రామదాసు గారి మాంగళ్యంతో కలిపి 3 మాంగళ్యాలు ఇప్పుడు అమ్మవారికి ధరింపజేయడం జరుగుతుంది. అది ఇక్కడ ఉండేటువంటి విశేషం. మాంగళ్యంలో ఉండేటువంటి విశేషం మాంగళ్య పూజ జరుగుతున్నది. ఆ మాంగళ్య ధారణ ముహూర్తాన్ని మనం దర్శిద్దాం. దాంతోపాటు ఇక్కడ కళ్యాణంలో ఉండేటువంటి మరొక విశేషాన్ని కూడా మనం దర్శిద్దాం. సీతారాముల యొక్క కళ్యాణం. సీతారాములు ఇద్దరికీ కూడా కళ్యాణం జరుగుతోంది. వధూవరులిద్దరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకరి ఎదురుగా ఒకరు కూర్చొని ఆనందపడుతున్నారు. వర్ణిస్తూ ఉన్నారు. తన పాద మామి పాదము జతగా పెట్టి అస్మత్పదంబు మోట నివచించు. రామచంద్రుడు కూర్చొని వాళ్ళిద్దరి రామచంద్రమూర్తి సీతమ్మ వారి చెయ్యి చూపించి ఆయన చెయ్యి పక్కన పెట్టాట. సీతమ్మ వారి చెయ్యి సుకుమారంగా ఉంది, రాముల వారి చెయ్యి కాస్త మూటగా ఉంది. అది చెప్తున్నాడు సీతమ్మ వారితో అంటున్నట్టు రాముడు. తన పాదం ఆమె పాదము జతగా పెట్టి రాముడి పాదం సీతమ్మ వారి పాదం పక్క పక్కన పెట్టుకున్నారు. పెట్టి అస్మత్పదంబు మోటని వచించు. నీ పాదం చాలా సుకుమారంగా ఉంది, నా పాదం మోటుగా ఉంది అన్నట్టు రాముడు. తన హస్తం ఆమె హస్తము మీద బోర్లించి నీ చేయి లేదని నిర్ణయించు. సీతమ్మ వారి చేయి మీద తన చేయి బోర్లించట. బోర్లించి నీ చేయి కనిపించట్లేదు, నా చేయి మాత్రమే కనిపిస్తోంది అన్నట్టు. ఆమె పక్కగా నిలిచి అగు నా భుజము దాకా వచ్చితివేయని పలువరించు. ఆమె పక్కగా నిల్చొని నువ్వు నా భుజాల దాకా వచ్చావు, నేనే నీకన్నా పొడుగ్గా ఉన్నానంటాడు రాముడు. చెక్కిలి చేర్చి గడ్డము గుచ్చుకొన్నదాయని గుచ్చి అడుగు. చెక్కిలి బుగ్గ సీతమ్మ వారికి బుగ్గతోటి రాముల వారి బుగ్గ జోడించి నా బుగ్గ నీకు గుచ్చుకుందా, గడ్డ ఏదైనా గుచ్చుకుందా అంటట. రత్నకాంతి ఆనుకొని కూర్చుండి నీ అచ్చమైన రత్నకాంతి తను ప్రభు రాశి కమ్మి నా తనూకాంతి కూడా రత్నముల ప్రభలు చిమ్మునని చిల్కరించును చిలికినవు. సీతమ్మ వారితో ఆనుకొని కూర్చొని నీ రత్నకాంతి అంతా కూడా నాకు సోకి, నేను నల్లగా ఉన్నాను, నువ్వు ఎర్రగా ఉన్నావు, నువ్వు రత్నప్రభాకాంతితో ఉన్నావు, కాంతెల్లా నాకు వచ్చేసి నేను ఎర్రబడిపోయానంటాడు రాముడు. అంటే సీతమ్మ వారి అందాన్ని ఆయన వర్ణిస్తూ సీతమ్మ వారితో సరసమాడుతున్నాడు. దీన్ని అత్యద్భుతంగా వర్ణించారు విశ్వనాథ వారు. ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. సీతమ్మను రాముణ్ణి చూసి వారిద్దరు ఇలా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు ఈ కళ్యాణ సమయంలో అనేటువంటిది మనం ఆనందించాలి. అలాంటి ఆనంద శుభ మాంగళ్య పూజ పూర్తయింది. మాంగళ్య ధారణ జరగబోతుంది. ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనమంతా కూడా దర్శిద్దాం. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఆవాహిత మాంగళ్యాధిష్ఠాది దేవతాభ్యో నమః. సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి. ఉల్లాస పల్లవిత బాలిత సప్తలోకీ నిర్వాహకోరికనేమకాశలీలా
శ్రీరంగహర్మితమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. రామదాస వరద గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆవాహిత మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. సుమంగళీర్ధమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం ధారయేత్. అంతా మాంగళ్యాలని సేవించుకోండి. దశరథ మహారాజు తరఫు మాంగళ్యం, జనక మహారాజు తరఫున ఉండేటువంటి మాంగళ్యం, రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం, ముచ్చటగా 3 మాంగళ్యాలు, గౌరీ, లక్ష్మి, సరస్వతి స్వరూపాలుగా ఉండేటువంటి మాంగళ్యాలు. వాటిని అంతా కూడా మనం సన్నిధిగా సేవిద్దాం. సీతమ్మ వారి కంఠంలో రామచంద్రమూర్తి ఇంకొద్దిసేపట్లో పెట్టబోతూ ఉన్నాడు. దాన్ని వారణమాయిరం అని శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయాలలోనూ వైష్ణవుల యొక్క కళ్యాణాల్లోనూ తప్పనిసరిగా పక్షి కళ్యాణం అంటారు. ఈ సందర్భంగా వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని అనుసరిస్తూ గోదాదేవి రంగనాథుని తాను తీర్పాలైనటువంటి వ్రతాన్ని ఆచరించి భక్తగా పొందినటువంటి ఆమెకు స్వప్నంలో రంగనాథునితో తనకు వివాహమైనట్టుగా ఒక కళ వస్తుంది. తనకు వచ్చినటువంటి ఆ స్వప్నాన్ని తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఆ ప్రబంధాన్ని అనుసరిస్తూ ఇప్పుడు అద్భుతంగా ఆ వేడుకను ఇప్పుడు మనకు చేసి చూపిస్తారు. అంతా కూడా దర్శనం చేసుకున్నాం. మనం సహాయం చేస్తే తద్వారా మనకి సత్సంతానం కలుగుతుంది అని, అదేవిధంగా ఆ కళ్యాణ కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయని మనకు ఆ ఫలశ్రుతిలో చెప్పబడి ఉంది. అంతా కూడా సేవించండి. మరొకసారి భక్తులందరికీ వినయపూర్వక విజ్ఞప్తి. శ్రీ సీతారాముల యొక్క తలంబరాలని అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అందించలేక దేవస్థానం వారు పలు చోట్ల ఈ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దయచేసి ఎవరు కూడా తలంబరాల కోసం ఇబ్బంది పడి మండపంలోకి వచ్చే ప్రయత్నం చేయకండి. ఆయా కౌంటర్ల వల్ల ప్రసాదంగా వాటిని స్వీకరించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరమేలారణంగి బాలం செய்து நாராயண நம்பி நாடக்கன்னானே புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் புராணம்
వైతే పూరెంగో తోరాయం నాటకాన కండేందుళీనా ఆయన్ కహతాన్ கண்டாகாரவீனை பெயர் புகழ் வெள்ளி புத்தூர் கோங்குடைசொல் மாலை இறைந்தும் வல்லவர் வாயும் நன் மக்களை பெற்று மகிழ்வரே ஆயனுக்காக தான் கண்ட கனவினை வேயர் புகழில்லை புத்தூர் கோங்குடைசொல் துயர் மாலை இறைந்தும் வல்லவர் வாயும் நன் மக்களை பெற்று மகிழ்வரே கொடுத்த గృహతవదీ సవితరాధిపత్యైః నిరాశానోస్తు ధ్రువాదిశాం విష్ణుభత్యఘోరాస్యేషానాసోయామనోతా బృహస్పతిర్మాధరిష్వరాయుస్వంభువానావాదాభిమోగృణందు విష్ణుభత్రి శ్రీరామనవమి సందర్భముగా వార్షికముగా జరుగు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ సమయమునందు కుడి కొడుతాచ్యారు సంభావనే సీతారాముల కళ్యాణంలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి తలంబ్రాల వేడుక ప్రారంభం కాబోతున్నది. సీతారాముల శిరస్సున ధరింపబడినటువంటి ఏ తలంబ్రాలైతే ఉన్నాయో అవి మనకు సకలమైనటువంటి శుభములను కలుగజేస్తాయి అని మనకు గురువులు దాని ఒక శ్లోక రూపంలో అందించారు. ఆదిశంకరాచార్యుల వారు తమ కర్ణావృత శ్లోకంలో జానక్యా కమలామలాంజలిపుటే పద్మరాగాయితాః నష్టా రాఘవమస్తకే జగలసప్రసూనాయితాః రక్తాశ్యామల కాయకాంతికలితాః రాయింద్రమూలాయితాః రక్తాశ్చాస్తిహగా భవంతు భవతాః పురాణవైరాహికాః తలంబరాలు ఉన్నాయి. ఆ తలంబరాలు ముత్యాల తలంబరాలు అడుగులు పోసుకుంటూ ఉంటాయి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉన్నటువంటి తలంబరాలు పద్మరాగ మౌలవలే రాఘవమస్తకే ప్రసూనాయుధ సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ముత్యాలను రాముల వారి శిరస్సులో ఉంచారు. రాముల వారు తన తలకి తలపాగా ధరించి ఉన్నారు. తలపాగా తెల్లగా ఉంది. తెల్లనైనటువంటి తలపాగా మీద పడినటువంటి సీతమ్మ చేతిలోని ఎర్రని తలంబ్రాలు ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి తెల్లని తలపాగా కాంతి సంతరించుకొని యొక్క రాఘవ మస్తకే ప్రసూనాయుధ మల్లెపూలాగా అయిపోయాడు. మల్లెపూలాగా రాముడి శిరస్సు నుంచి జారిపోతూ రాముడి దేహకాంతి నల్లగా ఉంటుంది కనుక స్రష్టా శ్యామలకాయ కాంతి ఫలితాహ ఇలా ఇంద్రనీలాయుధ అది పైనుంచి జారిపడుతూ ఆ ముత్యాల తరంధ్రాలు రాముడి నీలమేఘ శ్యామ కాంతిని సంతరించుకొని ఇంద్రనీలములాగా అయిపోయింది. అలాంటి సీతారాముల శిరస్సును ఉంచబడినటువంటి ఏ ముత్యములైతే
అనేకమైనటువంటి శుభములను ప్రసాదించాలి అని ఆ శ్లోకంలో మనకు తెలియజేశారు. కనుక అలాంటి విషయాల తలంబరాలను సీతారాములు ఇద్దరు సురక్షణ విషయాల తలంబరాలు ధరింపజేస్తున్నారు. సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నారట. అదిగా వధూవరులిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు పోటీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఎవరు ముందుకు వస్తారు, ఎవరు ఆ పందాన్ని ఎత్తేస్తారు అని కూడా ఒక పోటీ ఉంటుంది. సీతమ్మ వారి తల మీద రామచంద్రుడు, రామచంద్రుడి తల మీద సీతమ్మ వారు ఒకరి శిరస్సు మీద ఒకరు చాలా పోటీగా పోసుకుంటున్నారు. కానీ సీతమ్మ వారికి చాలా సిగ్గుట ఎక్కువ, సిగ్గు ఎక్కువ కనుక రాముడే ఎక్కువగా తలంబ్రాలు పోస్తున్నారు అని మధ్యలో చెప్తారు. కవిలో సీతకు నొక్కదోసి కపా పర్యంతమై శేషత్రాలెదిగించన్ జనగాత్మజాతపతిపై వెయ్యారపుల్ లజ్జయన్ చదురవు తొంకటి మెట్టు దిగ్గుచి శైథల్య మార్గం సీతమ్మ వారు రాముడు తలంబ్రాలు పోస్తున్నారట. 10 దోషులకు నొక్కుదోషుని కృపాపర్యంతమై శేషత్రాలు విధించారు. సీతమ్మవారు రామచంద్రుడు 10 శిరస్సు మీద పోస్తే, తల మీద పోస్తే సీతమ్మ వారు ఒక దోషులు మాత్రం పోతుంది. 10 సార్లు పోసేస్తున్నారు రాముడు. రాముడి తల మీద తలంబ్రాలు పోయడానికి. అందుకని రాముడు 10 సార్లు తల మీద పోస్తే సీతమ్మవారు తల మీద, సీతమ్మవారు ఒక్కసారి మాత్రం పోస్తున్నారు. 10 దోషులకు ఒక్క దోషిని కృపాపర్యంతమై శేషపురాలు విధించని కనకాత్మజాత. సీతమ్మవారు ఒక్క దోషులు మాత్రమే పోస్తుంది. అతిపై వెయ్యారపు లజ్జయం ఎదురవు గొంతటి మెట్టు దిగుతూ కృపాశైథల్య మార్గంబునన్. కాసేపైన తర్వాత ఆమెకు కూడా కొంచెం సిగ్గు తగ్గింది. సిగ్గు తగ్గి బెదరు ఆవేళకు తీరినట్టి కనులన్. చివరికి ఆమెకి బెదరు తగ్గిపోయింది, రాముడంటే భయం పోయింది. పోయి ఒక్కసారి కనులన్ వీక్షించుతూ రాఘవున్ రామచంద్రుని తేరిపార చూసింది సీతమ్మ వారు. అద్భుతంగా వర్ణించారు విశ్వనాథ సత్యనారాయణ వారు. ఆ ముత్యాల తలంబరాలు మనకి అనేకమైనటువంటి శుభాలు కలుగజేయాలి అని ప్రార్థిస్తున్నారు పెద్దలంతా కూడా. ఆ ముత్యాల తలంబరాల వేడుక పూర్తయింది. అందరికీ తలంబరాలు అందుతాయి. భక్తులందరికీ తలంబరాల అందేటువంటి ఏర్పాట్లు దేవస్థానం వారు చేశారు. కౌంటర్లలోనూ అదేవిధంగా ఆలయానికి వచ్చి దర్శించుకున్న వాళ్ళకు కూడా ఈ తలంబరాలు లభిస్తాయి. అందరూ కూడా దాని గురించి రామచంద్రమూర్తి అనుగ్రహం లభించింది కనుక ఈనాడు మనం కళ్యాణం చూడగలిగాం. అదే ఆయన అనుగ్రహంతో మనకి తప్పక తలంబరాలు లభిస్తాయి అనేటువంటి భావనతో ఉండండి. అందరిక్కడికి ఆ దూసుకురావడానికి ప్రయత్నించకుండా ఎక్కడి వారు అక్కడే ఉండి స్వామిని దర్శించుకొని మీరంతా కూడా మీ స్థానాల్లో ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. రేపటి రోజున ఇదే విధంగా ఇదే మండపంలో రామచంద్ర మహాప్రభు యొక్క పట్టాభిషేక మహోత్సవం ఉంటుంది.
10 గంటల నుండి 12 గంటల దాకా కూడా ఆ ఉత్సవం జరుగుతుంది. భక్తులంతా కూడా ఆ ఉత్సవంలో కూడా పాల్గొని రామానుగ్రహ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారిని మీరంతా మీ మీ స్థానాల్లో ఉండి దర్శించారు. ఇప్పుడు అమ్మవారు ఇప్పటిదాకా ఎదురుగా ఉన్నారు రామచంద్రమూర్తితో. మనకిప్పుడు అమ్మవారు మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి పక్కకి చేరుతారు. ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తి పక్కన అమ్మవారు చేరిందో అప్పటి నుంచి ఆయన శుభకరుడు అవుతాడు. రామచంద్రమూర్తి ఎప్పుడూ సీతమ్మ వారితో కలిస్తేనే శుభకరుడు. సీతమ్మ వారితో విడిగా ఉంటే ఆయన మనకు శుభకరుడు కావచ్చు, అశుభకరుడు కావచ్చు. కానీ అమ్మవారితో ఉంటేనే, అమ్మవారి అనుగ్రహం మన మీద పడితే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కనుకనే యస్యసా జనకాత్మజ అప్రమేయం హి తత్తేజ, యస్యసా జనకాత్మజ అని వాల్మీకి మహర్షి అంటారు. సీతమ్మ వారితో కూడినటువంటి రాముని తేజస్సు గొప్పది. కనుక సీతారాముల దర్శన భాగ్యం మనకు లభించాలి. కనుక సీతమ్మ వారు రామునితో చేరి మనకు దర్శనమిస్తారు. అంతా కూడా మనం దర్శనం చేసుకుందాం. సీతమ్మ వారు రామచంద్రమూర్తిని మనం దర్శనం చేసుకుందాం. అంతా కూడా ఆ భక్తి శ్రద్ధలతో నేను చెప్పేటువంటి శ్లోకాలంతా కూడా చెప్పండి. ఆపదాం అపహర్తారం అపహర్తారం దాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం నమామ్యహం ఆర్తానాం ఆర్తిహంతారం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండంతం రామచంద్రం నమామ్యహం శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళం ఆతనోతు కంటి నదీ తటంబు వడగంటిని భద్రనగ అధివాసమున్ కంటిని ఇలా తనూజను ఉరుకార్ముక మార్గణ శంఖచక్రముల్ కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడను ఐతిని ఓ జగత్కంటక దైత్య నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. ఆ పెద్ద సమాసం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మధ్యలో ఆపితే తప్పర్థం వస్తుంది. ఓ జగత్కంటక దైత్య నిర్దళన ఒకే పదం అది. దాంట్లో మధ్యలో జగత్కంటక అంటే ఆయన నువ్వే జగత్కంటకుడి అన్నట్టు అనమాట. జగత్కంటక దైత్య నిర్దళన, జగత్కంటకులైనటువంటి రాక్షసుల్ని సంహరించిన వాడా అని అర్థం. కనుక ఓ జగత్కంటక దైత్య నిర్దళన, ఓ జగత్కంటక దైత్య నిర్దళన దాశరథి కరుణాపయోనిధి శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్ ఆరయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింసు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. రామదాసు గారు ఈ భద్రశైల శిఖరాన్నే ఆరయ భద్రశైల శిఖరాగ్రం. ఏదేది వికుంఠమున్ ఆరయ భద్రశైల శిఖరాగ్రం. వైకుంఠం మరోదే లేదు. వైకుంఠం అంటే ఇదే, భద్రాచలమే వైకుంఠం అని మనకి రామదాసు గారు తెలియజేశారు. మనం అంతా కూడా ఇప్పుడు వైకుంఠంలో ఉండి
స్వామి యొక్క కళ్యాణాన్ని దర్శిస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి గౌతమి నది, గోదావరి నది, అది విరజా నది. గౌతమి విరజా నది గౌతమిగా, వైకుంఠంలో ఉండేటువంటి విరజా నదే ఇక్కడ గౌతమిగా ప్రవహిస్తూ ఉన్నది. అక్కడ ఉండేటువంటి శ్రీరమ సీతగాగా, అక్కడ ఉండేటువంటి లక్ష్మీదేవి ఇక్కడ సీతగా ఉన్నది. ఇది ఉండే వైకుంఠం. ఇది వికుంఠమున్నారయ భద్రశీల శిఖరాగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు అని ఆయన్ని విష్ణువుగా ప్రార్థించారు రామదాసు గారు. అంతా కూడా మనం కళ్యాణాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు మహదాశీర్వచనం జరుగుతుంది. యో వైదామితి మంత్రేణ బ్రహ్మబంధనం కుర్యాత్ తస్మై బ్రహ్మాజాయుకీర్త్యం ప్రజాంతదోః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణో వై సర్వా దేవతాః దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కృజాన్నాశ్లీలంగీత్వయే దేవతా ఏవ దేవతా ప్రీణాతి జ్ఞానంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతంగేవ శరదో వర్ధమాన ఇత్యభినగమా భవతి శతమితి శతం దీర్ఘమాయో హృదయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అగ్నే యశస్సులయశసే మమర్పయేంద్రావతే మపజతే విహావః మూర్ధ పరమేష్ఠీ సువచ్చా సమానానాముత్తమ శ్లోకోస్తు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుధర్మసనేర్జాయతే ఏవం దేహాత్రం జహ్వదే దేవం వేద శ్రేష్ఠాని నిద్రవీణాని వీణాని దేహే చిత్రం దక్షస్య సుభగత్వం సుభగత్వమస్మే సుభగత్వమితి సుభగత్వం అస్మేత్యస్మే ప్రజేన వీణామరిష్టం అరిష్టం ధనోనా ఆత్మానం వాచః వాచశ్రోదినత్వం దినత్వమన్హా దినత్వమిదే సుదినాత్వమన్హా మిత్యన్హా దేవాన్వందమింద్రేణ దేవతా దస్యందే త్వం వయమిథనం తస్మాత్ ద్వంద్వాన్మిథనం ప్రజాయతే ప్రజాయతే పశుభిర్యేవం వేద తస్య దస్యతే పవిత్రపదే పవిత్రపదే తస్య దస్యతే పవిత్రపదే 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 తే తే పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే తే తే పవిత్రపదే పవిత్రేణ 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 పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై ఇది పవిత్ర పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై గంగం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై గం యస్మైకం యస్మై యస్మైకం పునే పునే కం యస్మై యస్మైకం పునే 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 గంగం పునే తత్ పునే గంగం పునే తత్ పునే పునే తచ్చగేయకం షగేయం తత్ పునే పునే తచ్చగేయం తచ్చగేయం సగేయం తచ్చగేయమితి సగేయం తచ్చగేయమితి యమితే తచ్చగేయకం షగేయమిత్యాహ హేతు షగేయకం షగేయమిత్యాహ హేదేత్యాహాశిషమాశిషమేహేత్యాహాశిషం శాస్త్రే శ్రియమేవ వరుంధే
సామ్రాజ్య వృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణ వృద్ధిం సకలోష వృద్ధిం భద్రాద్రి రామో దశ